అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 19 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. కష్టం లేకుండా ఫలం రాదు, శ్రమ లేకుండా విజయము రాదు, నమ్మకం ఉంటే మార్గం దొరుకుతుంది, ధైర్యం ఉంటే గమ్యం చేరుకుంటాము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మార్చి 19, 2026 గురువారము, స్వస్తి చాంద్రమాన, శ్రీ పరాభావ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షం, సూర్యోదయము 6:24, సూర్యాస్త సమయం 6:23, చంద్రోదయం 6:19, చంద్రాస్త సమయం 6:48. ఈ రోజున తిథి పాడ్యమి. మార్చి 19 ఉదయం 6:53 నుంచి ప్రారంభమయ్యి మార్చి 20 ఉదయం 4:52 వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి విద్యా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తరాభాద్ర. మార్చి 19 ఉదయం 5:21 నుంచి మార్చి 20 ఉదయం 4:04 వరకు ఉత్తరాభాద్ర ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగము శుక్ర. మార్చి 19 ఉదయం 4:01 నుంచి మార్చి 20 రాత్రి 1:16 వరకు శుక్ర ఉంటుంది. తదుపరి బ్రహ్మ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము నాగవ. మార్చి 19 ఉదయం 6:52 వరకు. తదుపరి కింసగ్న. మార్చి 19 సాయంత్రం 5:56 వరకు. తదుపరి భవ బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 2:26 నుంచి మధ్యాహ్నం 3:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:24 నుంచి ఉదయం 11:12 వరకు. మరలా మధ్యాహ్నం 3:11 నుంచి మధ్యాహ్నం 3:59 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము ఈ రోజున మధ్యాహ్నం 1:53 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. గుళిక కాలము ఈ రోజున ఉదయం 9:24 నుంచి ఉదయం 10:54 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయము 4:48 నుంచి ఉదయం 5:36 వరకు. అమృతకాలము రాత్రి 11:31 నుంచి రాత్రి 1:02 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:23 నుంచి సాయంత్రం 6:47 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము యమునాదేవి, యముడు, శనిదేవుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, కురుక్షేత్ర యుద్ధంలో చివరికి మిగిలిన 3 యోధులు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఉగాది, వసంత నవరాత్రి ప్రారంభము, అమావాస్య, అలాగే చైత్రమాసం కూడా ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 20 ఉదయం 4:04 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 19 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.